హాయ్, ఈరోజు మనం ప్లాజోకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలో ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ప్లాజో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజు వాళ్ళకైనా ఎలా కుట్టాలనేది మన థియరీలో చెప్తాను నేను. దాని ప్రకారం ఏమేమి మెజర్మెంట్స్ కావాలనేది ఇప్పుడు బాడీ మీద తీసుకుంటున్నాము. అది ఫస్ట్ వచ్చి వేస్ట్ పాయింట్ తీసుకోవాలి. ఎక్కడ మనం ప్లాజో ప్యాంట్లు కట్టుకుంటామో అక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్టుకుంటారు. క్లయింట్ని అడిగి లేకపోతే సెల్ఫ్ తీసుకొని దాని ప్రకారం ఎంత కొలత వస్తుందో చూసుకోవాలి. ఒకసారి ఇక్కడ నాకు 35 వస్తుంది. ఒక ఫింగర్ లూజ్ ఉండాలి. టేప్ పెట్టిన పొజిషన్లో ఒక ఫింగర్ లూజ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి హిప్ పాయింట్ తీసుకుంటాము. హిప్ కూడా ఇలా పెట్టేసేసి ఎంత ఒక ఫింగర్ లూజ్లో తీసుకోవాలి. 41 వస్తుంది నాకు హిప్. నెక్స్ట్ ప్లాజో లెంత్ పాయింట్ ఇట్లా సైడ్కి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ నుంచి మనం లెంత్ అనేది తీసుకోకూడదు. ఇలా ఫ్రంట్ సైడ్కి పట్టుకొని వేస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకున్నామో అక్కడి నుంచి లెంత్ పాయింట్ తీసుకోవాలి. ఇలా ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఫ్లోర్ లెంత్ ఫస్ట్ ఇది కొంతమంది హైట్ ఇష్టపడతారు, కొంతమంది కిందకు ఉండాలని ఇష్టపడతారు. కిందకు ఉన్న వాళ్ళకి ఇట్లా ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి. కొంచెం మాకు పైకి కావాలన్న వాళ్ళకి ఇలా పైకి పెట్టుకొని వాళ్ళని అడిగి ఎంతవరకు కావాలనేది అంతవరకు మనం లెంత్ పాయింట్ తీసుకోవాలి. ఇది ఆప్షన్. నెక్స్ట్ వచ్చి పట్టీ, ప్లాజో పట్టీ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి. టేపు ఇలా పోనిచ్చి ఇలా తీసుకోవాలి. మినిమం మోస్ట్లీ మనకి ఎంత ఉండిద్ది 20-21 ఇంత లూజు ప్లాజోకి. ఇది రెగ్యులర్ ప్లాజో, సింపుల్ ప్లాజో. రెగ్యులర్కి ఇంత వస్తుంది. 21-22 తీసుకోండి. దీని క్యాలిక్యులేషన్ ప్రకారం డివైడ్ అవుతుంది. మనకి మొత్తం 4 పాయింట్స్ వస్తాయి ప్లాజోకి. మనకి కావాల్సిన ప్లాజో మెజర్మెంట్స్ వేస్ట్, హిప్, లెంత్, లూజు, పట్టి లూజు.